హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందు ఒక మంచి పుస్తకం గురించి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది మన లైబ్రరీలో తీసుకొని చక్కగా చదవడం జరిగింది. దీన్ని అందరూ ఈ రోజుల్లో అందరూ మొబైల్లో చూస్తున్నారు, కానీ బుక్స్ చదివే వాళ్ళు చాలా తక్కువయ్యారు. కాబట్టి నేను చదివిన బుక్ గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మానవ జీవితంలో కోపం ఎలాంటి రోల్ నిర్వహిస్తుంది అనేది మీకు ఈ బుక్లో తెలియజేయడం జరిగింది. దీన్ని నేను మిమ్మల్ని చక్కగా వివరిస్తాను ఫ్రెండ్స్, వినండి. కోపం వద్దు, చిరునవ్వే ముద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోండి అని తెలియజేయడం జరిగింది. మనిషికి కోపం పనికిరాదండి. తన కోపమే తనకు శత్రువు అని మన పెద్దలు అన్నారు, ఊరికే అనలేదు. దానివల్ల ఎంత నష్టమో మన కోపము ఈ బుక్లో చాలా చక్కగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే పదండి అందరం బుక్లోకి వెళ్ళి చూద్దాం ఏంటి విషయం అన్నది. మనం ఈ భూమిపైన వచ్చిన తర్వాత ఫస్ట్ తల్లి ఒడిలో ఉంటామండి. అప్పుడు తల్లి కోపం పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అన్నది చక్కగా దీనిలో వివరించారు. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క తల్లి చక్కన ప్రేమ అనురాగాలతో వాళ్ళని పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తే ఈ సమాజానికి వాళ్ళు మంచి ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారు. తల్లికి కోపం రాదు, వస్తే చాలా ప్రమాదం అని చాలా చక్కగా రాశారండి. అలానే మన మనుషుల్లే కాకుండా పక్షుల్లో కూడా తల్లి పక్షి తన పిల్లలకు ఎక్కడి నుంచో ఆహారం తెచ్చి ఆప్యాయంగా అందిస్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో తల్లికి ఉన్న విలువ అంత మహోన్నతమైనది. అందుకే ప్రతి తల్లికి అందరం గౌరవించాలి. ప్రతి తల్లి పిల్లలపైన కోపం చూపించాలి, కానీ అది ఎలా ఉండాలంటే ముక్కు మీద కోపంలా ఉండాలి. జస్ట్ అలా చిన్న కోపగించుకొని మందలిస్తూ తర్వాత వాళ్ళకి మంచి బుద్ధి, ప్రేమ అన్నీ అందిస్తే వాళ్ళు మంచిగా ఎదుగుతారు. లేదు మనం కఠినంగా పిల్లలతో కానీ ప్రవర్తించినట్లయితే వాళ్ళు కఠినంగానే తయారవుతారు. ఎందుకంటే ప్రతి పిల్లలు 5 years వరకు తల్లి దగ్గరే ఉంటారు. తల్లి రోలు చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్. అందుకోసం ఈ బుక్లో చాలా చక్కగా తెలియజేయండి. ఈ బుక్లో చాలా చక్కగా తల్లిదండ్రుల గురించి రాయడం జరిగింది. అలాగే ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కోపతాపాలు. ఉద్యోగంలో చేరాక బాధ్యతలను వహించడం ఉద్యోగ ధర్మం. బాధ్యతలను విస్మరించడం, బాధ్యతారహితంగా పని చేయకపోవడం అదంతా చాలా చెడ్డ అయిన ఇదని అది చాలా ఉద్యోగ ద్రోహం అంటారు. చక్కగా తెలియజేశారు. ఎందుకంటే ఉద్యోగం అన్నది మనకి తిండి పెట్టే ఒక ధర్మమైన వృత్తి. ఆ వృత్తిలో మనం చాలా చక్కగా కోపం చూపించకుండా తన వృత్తి ధర్మం నందు చక్కగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇందులో తండ్రి కోపం పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. తండ్రి, ఎందుకంటే ఉద్యోగరీత్యా తండ్రి 90% ప్రతి ఇంట్లోనూ కూడా తండ్రి అన్నవారు బయట ఎక్కువగా ఉంటారు. తల్లి దగ్గరలో ఉంటుంది కాబట్టి తండ్రి కూడా ప్రతిరోజు తన పిల్లలు ఏ విధంగా నడుచుకుంటున్నారు, చదువుతున్నారు అని అడగడం తండ్రి బాధ్యత. కోపం వచ్చినా చిన్న కోపం ప్రదర్శించాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత బాధ్యతగా భయంగా ఎదుగుతారు. ఈ సమాజంలో కొంత భయం కూడా పిల్లల్లో ఉండాలి. ఇది తప్పు, ఇది రైట్ అని తెలుసుకోవాలి. ఉద్యోగ బాధ్యతలు, కోపతాపాలు అంటే ఉద్యోగంలో ఉండేటప్పుడు మనం కోపాలు ఎంతవరకు చూపించాలన్నది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంతవరకు కోపంగా ఉండాలంటే అంతవరకే ఉండాలి. అధికంగా కోపగిస్తే ప్రజల్లో ఉన్న సత్సంబంధాలు తెగిపోతాయి. ప్లస్ వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టేటోళ్ళం అవుతాము. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అన్నవారు ఎప్పుడూ ప్రజలకు సేవ చేసినట్లే ఉండాలి. అలాగే కోపం, సామాజిక సంబంధాలు అంటే మన కోపం వల్ల ఎంత నష్టం జరుగుతుందన్న సంగతి కూడా ఇందులో చక్కగా వివరించడం జరిగింది. కోపం
మనిషికి ప్రథమ శత్రువు. కోపం మానవ మనుగడకే శాపమని చాలామంది తెలుసుకోరు. తమ కోపానికి కారణం తెలుసుకోరు. ఇతరులను నిందిస్తారు. తన కోపమే తనకు శత్రువు అన్న సంగతి ఎప్పుడో మన పెద్దలు ఎప్పుడో తెలియజేశారు. కానీ మనం దాన్ని అంతగా తెలుసుకోలేము. స్నేహితుల మీద కోపం. స్నేహితుల మీద కోపం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మన మంచిని కోరేవారు మన స్నేహితులే. కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకున్న వాళ్ళు కూడా మన స్నేహితులే. స్నేహితుల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అది మనం క్షమించి వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వాళ్ళతో ఎప్పుడూ మనం చక్కగా వ్యవహరించాలి. దాని గురించి చాలా చక్కగా తెలియజేయడం జరిగింది ఈ బుక్లో. కోపం వలన ఎదుటి వ్యక్తికే కాకుండా మనలో కూడా చాలా మార్పు జరుగుతుంది మన శరీరంలో. దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే కోపం వచ్చేటప్పుడు మన శరీరంలో విపరీతమైన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఒళ్ళంతా వణుకు పుట్టినట్లు అవుతుంది. చాలా డిప్రెషన్కి కూడా మనం వెళ్తాము. అందుకోసమే ఎంత వీలైనంత వరకు కోపాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కోపం వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి. మన కోపం వల్ల ఎదుటి వ్యక్తికి నష్టమో ఏదో లాభమో అది 50% అయితే మనకు చాలా నష్టం దీనివల్ల ఉంది. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది ఈ బుక్లో కోపం వద్దు చిరునవ్వే ముద్ద అనే ఈ బుక్లో చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని వీలైతే, ఇది 57 రూపీస్ ఓన్లీ, చాలా చక్కగా వివరించడం జరిగింది. కొన్ని బాగా చదువుకున్నట్లయితే మనలో ఉన్న కోపాలని ఎలా అరికట్టాలన్నది మనం తెలుసుకుంటాము. ప్లస్ ఏంటంటే ఈ సమాజంలో మనము మనశ్శాంతిగా ఉండాలంటే మనలో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టినట్లయితే, మనం ద్వేషాన్ని విడిచిపెట్టినట్లయితే మనం చక్కగా ఉంటాము. ఇది చాలా చక్కనైన బుక్ అండి. మంచి ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా చక్కనైన పాయింట్లు దీనిలో రాసున్నారు. ఎందుకంటే మనిషి కోపము చాలా ప్రమాదకరము. ఆ క్షణం మనం ఆలోచించకుండా ఏ నిర్ణయాలు తీసుకున్నా తర్వాత కోపం తగ్గాక అయ్యో ఇలా చేసుకోకుంటే బాగోయినా అనిపిస్తుంది. కానీ చాలా చక్కనైన బుక్, చదవండి. ఇలాంటి మంచి మంచి బుక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ ఒక బుక్ చదివి మీకు దానికి చక్కగా వివరిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఎవరిపైనైనా శత్రువు ఉంటే శత్రువుని చంపకూడదు, వాడిపై ఉన్న శత్రుత్వాన్ని చంపేయండి. అప్పుడు ఏంటంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. క్షమిస్తే ఏది ఎంతటి వ్యక్తినైనా క్షమించేవాడే పై చెయ్యి. ప్రతి ఒక్కరిని క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి పుస్తకాలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.